ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. నేను మీ లక్ష్మీనరసింహ వెంకటేశ్వర లాగ నుంచి. ఈరోజు వాతావరణం అయితే కొంచెం వర్షం వచ్చేలా మొగులైతే అయ్యింది. మొగులైతే మేఘాలు అయితే కమ్ముకొని ఉన్నాయి ఫ్రెండ్స్. వర్షం అయితే రైతులందరికీ అవసరం ఉంది. వర్షం పడితేనే అందరికీ రైతులకు మంచిది, పడాలనే కోరుకుందాం. ఇప్పుడే కొంచెం ఫ్రెష్ అప్ అయినాం. ఫ్రెష్ అప్ అయ్యి టీ తాగుతున్నాం ఫ్రెండ్స్. పిల్లలు స్నానాలకు వెళ్ళారు. వర్షం వస్తేనే బాగుండే మనకైతే, మనకే కాదు రైతులందరికీ కూడా వర్షం అవసరం ఉంది. ఇప్పుడు అందరు విత్తనాలు వేసిన్నారు, వర్షం పడితే బాగుంటది. పడాలనే ఉంది అందరు రైతులకు కూడా. ఇప్పుడు పడితే ఎవరికి నష్టం లేదు, వర్షం కొడితేనే లాభం రైతులకు. అందరూ విత్తనాలు పెట్టి వెయిట్ చేస్తున్నారు అన్నట్టు వర్షం కోసము. పడితే బాగుంటుంది. పాలు తెచ్చుకోపో. ఓకే ఓకే సరే. ఆమె కూడా ముఖం కడుక్కొని వచ్చింది ఫ్రెండ్స్ పాలు తాగడానికి. స్కూల్కు రెడీ కావాలమ్మా, ఓకేనా? వెళ్తాను. స్నానానికి వెళ్ళిందా? వర్షం వస్తేనే మంచిగా ఉండే. ఏం చేస్తుందేమో, అందరం విత్తనాలు పెట్టుకుని. అక్కడ స్కూల్ సైడ్ సన్నం పడ్డది, సన్నం చినుకులు పడ్డాయి. పడుతుందేమో అనుకున్నా నేను. అప్పుడే ఒక 2-3 మినిట్స్ ఉరిమింది. అవునమ్మా, మీగడా వర్షం వస్తుంది అనుకుంటే రాకుండా పోయింది. అవమ్మా సన్నం చినుకుల్లాగా వచ్చి ఇట్లా ఒక్క నిమిషం ఇట్లా వచ్చి పోయినాయి అన్నట్టు. 1-2 నిమిషాలు. అవునవును. ఈరోజు పడితే మంచిగా అవుతుంది, రైతులందరికీ కూడా మేళ అవుతుంది అనిపిస్తుంది. అవు పడితే బాగుంది. మా స్కూల్కు ఇలా ఏం చేస్తావు? మా స్కూల్లో టీచర్లు పాఠాలు స్టార్ట్ చేసినా ఇంకా బుక్స్ తీసుకోలేదు కదా. బుక్స్ రాలేవంట ఫ్రెండ్స్, ఇంకా కొన్ని వచ్చి అయిపోయినాయంట. బుక్స్ రాలేవు, అందుకోసం బుక్స్ అయితే తీసుకోలేదు ఇంకా. అందుకు పాఠాలు అయితే స్టార్ట్ చేయలేనట్టు. బుక్స్ వచ్చినాక స్టార్ట్ చేస్తారేమో. అంటే బేసిక్స్ నేర్పిస్తున్నారు. బేసిక్స్ హాలిడేస్లో మర్చిపోతారు కదా. మేమైనా సరే బేసిక్సే నేర్పిస్తున్నాము. హాలిడేస్లో మర్చిపోయినాయి కొంచెం నేర్పిస్తున్నాము. వీళ్ళు కూడా అదే వర్క్ చేస్తున్నట్టు వీళ్ళ స్కూల్లో కూడా. ఇంకొన్ని రోజులు అయితే అన్ని పాఠాలు స్టార్ట్ అవుతాయమ్మా. ఇక మండే నుంచి అలా మీరు బేసిక్స్ ఏమైనా మర్చిపోయి ఉంటే టీచర్ వాళ్ళని అడిగి నేర్చుకోండి. పర్ఫెక్ట్ నేర్చుకుంటే ఇక మండే నుంచి పాఠాలు స్టార్ట్ అవుతాయి. మంచిగా నేర్చుకోవాలి, చదువుకోవాలి, ఓకేనా? ఈసారి క్లాస్ ఫస్ట్ వస్తావా నువ్వు? ట్రై చేస్తావా? ట్రై చేసి క్లాస్ ఫస్ట్ రానికే ట్రై చేయాలి, ఓకేనా? అదే అమ్మా, సరే టీ తాగుండి వెళ్దామండి. అదే ఏమైందమ్మా? ఏమైంది చెప్పు. ఆగు, ఇక్కడ చూడ. ఈమె స్కూల్కి పోనని ఎప్పుడు ఏడవదు ఫ్రెండ్స్. కాకపోతే నిన్న సాయంత్రం ఊరికి పరిగిపోయినరు. ఒక హోంవర్క్ ఉందంట, చేయలేదని ఏడుస్తుంది. స్కూల్కి పోదని ఎప్పుడు ఏడవదు ఫ్రెండ్స్. ఒకసారి ఇక్కడ చెప్పు. మాన్యవా ఎవరు ఏమన్నారు? ఇప్పుడు స్టార్టింగ్ కదా, ఎవరు ఏమన్నారుదా? నీకేమన్నా హోంవర్క్లు ఉన్నాయా? అన్నీ వేసుకున్నావా? స్కూల్కి అయితే బయలుదేరుతుండు. టైం అయింది ఫ్రెండ్స్. కూర్చోపో మమ్మీ. ఎవరు ఏమన్నారు? మంచిగా పోయిరా చిన్న. ఇక ఇక్కడ చూడు. స్మైల్. ఎవరేమన్నారమ్మా?
మనము నిన్న సాయంత్రం నాన్న మంచిగా పోయిరండి, మంచిగా తినండి. చిన్న ఒకసారి బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. ఈవినింగ్ అయితే స్కూల్ నుంచి అయితే ఇప్పుడే వచ్చేటప్పుడు పిల్లలు దొరికొచ్చే కంటే ముందే మార్కెట్ నుంచి కూరగాయలు కొని తీసుకొచ్చాను. మేము వచ్చేసరికి తనైతే ఈవినింగ్ స్నాక్స్ చేసింది. ఏం చేసిందో చూద్దామా? మొరంగడ్డ స్వీట్ పొటాటో. ఫ్రెండ్స్, ఈ స్వీట్ పొటాటో అంటే ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం. నేను చిన్న ఉన్నప్పుడు బాగా ఇష్టపడేవాడిని. అప్పట్లో ఊళ్ళలో గింజలకు మొరంగడ్డ అదేవిధంగా గుడాలు అమ్మేవాళ్ళు ఫ్రెండ్స్. అప్పట్లో పెద్ద మనుషులు వచ్చి వాళ్ళ దగ్గర చిన్న ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు తీసుకొని మాకు ఇచ్చేవాళ్ళు. అప్పట్లో ఇలా మార్కెట్లో కొనుక్కొచ్చి ఉడకబెట్టడం అనేది తెలియదు మాకైతే. అమ్మ వాళ్ళకి తెలిసేమో కావచ్చు, కానీ వాళ్ళు అమ్మేవాళ్ళు వచ్చేవాళ్ళు కదా, వాళ్ళ దగ్గర మేము ఏడ్చానా అమ్మ వాళ్ళతో ఇప్పించుకునే వాళ్ళం. కొన్ని గింజలు ఇచ్చి, ఒకవేళ అమ్మ వాళ్ళు లేకుంటే మేమైనా గింజలు తీసుకొచ్చి పోసి తీసుకునే వాళ్ళం ఫ్రెండ్స్. అప్పట్లో తినేదానికోసము గింజలను అలా వచ్చే వాళ్ళకు ఇచ్చి తీసుకునే వాళ్ళము. తీసుకొని ఇష్టంగా తినేవాళ్ళం ఫ్రెండ్స్. గుడాలు కానీ ఈ మొరంగడ్డ కానీ చాలా ఇష్టంగా తినేవాళ్ళం. ఎక్కువ ఈ మొరంగడ్డని ఇష్టపడేవాళ్ళం ఫ్రెండ్స్ మా సైడు. ఈ చెంచుగడ్డ అయితే ఇది నాకైతే తెలియదు. చెంచుగడ్డ మాకు ఎక్కువ తెలియదు ఫ్రెండ్స్. తర్వాత తెలిసింది మాకు. తర్వాత పెద్ద అయ్యాక చెంచుగడ్డ, అది కూడా దాంట్లో షుగర్ వేసుకునే తింటాం ఫ్రెండ్స్. మేమైతే హెల్త్కి మంచిగా అని తెలిసినాక దాంట్లో షుగర్ వేసుకునే తింటాము. మామూలుగా ఇలా అయితే మేమైతే తినము. కొంతమంది తింటుండొచ్చు. అంటే ఇది అదే చెంచుగడ్డ ఉంటుంది కదా, పెద్ద ఉంటుంది. ఉడకబెట్టుకొని గంపలలో పెట్టుకొని తీసుకొస్తుంది. మా ఊరు వాళ్ళే వస్తుంది. అంటే మా నాయన ఏం చేస్తుందంటే, ఇట్లా చేను దగ్గర మా వడ్లు కోసి అట్లా ఉంటాయి కదా, వాళ్ళు వచ్చి చేను దగ్గర వచ్చి ఇట్లా కొన్ని ధాన్యాలు తీసుకోవచ్చు, గింజలు తీసుకుపోయి మొరంగడ్డ చెంచుగడ్డ తెచ్చి ఇచ్చిపోతుంది. అప్పట్లో ఇట్లా వస్తు మార్పిడి పద్ధతి లాగా గింజలు ఇస్తే ఇవి ఇచ్చేవాళ్ళు ఫ్రెండ్స్. ఇప్పుడేమో అన్ని డబ్బులతోటే, డబ్బులు ఇస్తేనే ఇస్తున్నారు. ఇప్పటి పిల్లలకి ఆ విషయం కూడా తెలియకపోవచ్చు. మా పిల్లలకైతే మేమైతే అప్పట్లో ఇలా గింజలు ఇచ్చి తీసుకునే వాళ్ళం. అవన్నీ జ్ఞాపకం వస్తాయి అప్పుడప్పుడు. అప్పట్లో బాగుండేది కదా. ఇంత డబ్బులు ఇంత ఖర్చు కూడా లేవు ఫ్రెండ్స్. డబ్బులు అనేటివే తెలియవు ఎక్కువ. ₹1 ₹1, 10 పైసలు, 20 పైసల కాడికి వెళ్ళి చూసినాం మనం. ఇప్పుడు పిల్లలకైతే ఆ పైసలు అనేవి కూడా తెలియవు. అప్పటి లైఫ్ వేరు, ఇప్పటి లైఫ్ వేరు. ఇప్పుడు ₹10 ఇచ్చినా కూడా వాళ్ళకి తక్కువనే. ఆరాధ్య అయితే ఏమో చేస్తుంది, ఇంకా హోంవర్క్ చేసుకుంటుంది. ఆరాధ్య అయితే హోంవర్క్ అయిపోలేమ్మా. తను నిన్న మేము పరిగి వెళ్ళినందుకు హోంవర్క్ చేయలేదు ఫ్రెండ్స్. అందుకు వాళ్ళ మిస్ వాళ్ళు తిడతారని ఉదయం అయితే బాగా ఏడ్చుకుంటూ పోయింది స్కూల్కి. ఇప్పుడేమో వచ్చిన వెంటనే అందుకే ఫస్ట్ హోంవర్క్ చేస్తుంది. తను రెగ్యులర్గా హోంవర్క్ చేస్తారు వచ్చిన వెంటనే. ఆమె రెగ్యులర్గా చేస్తుంది, కానీ నిన్న నేను ఎంత తీసుకెళ్ళినందుకు చేయలేదు. అట్లా అయ్యి ఉదయం జర ఇబ్బంది పడ్డది. అందుకు ఇప్పుడైతే చేస్తుంది ఫ్రెండ్స్. వాతావరణం ఇలా అవుతుంది కానీ వర్షమే కొడతలేదు. మధ్యాహ్నము ఇట్లా చిలకరించినట్టు పడ్డది. బట్టలు ఆరేసి తీసుకొచ్చినారు అప్పరప్ప పోయి, కానీ అప్పుడే పోయింది, మళ్ళీ ఎండ వచ్చింది. వర్షం వచ్చేలా అవుతుంది ఫ్రెండ్స్, కానీ రావట్లేదు. ఇందాక కూడా సన్నం చినుకులు పడ్డాయి కానీ రావట్లేదు. వేలు లక్షలు పెట్టి పంటలు వేసి కోట్ల నష్టం వస్తుంది రైతులందరూ లేక అందరు ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు అసలు అందరు రైతులు కలిసి కొన్ని కోట్ల రూపాయలు లాస్ వర్షాలు పడకపోతే. ఇప్పుడు పడితే కొంచెం మంచిగా, కానీ ఇంకా కొంచెం లేట్ అయితే మొత్తం మొలవై కూడా నష్టమే. ఈ 2-3 రోజుల్లో వచ్చినా కూడా ఇబ్బంది ఏం లేదు. వచ్చేలా అనిపిస్తుంది. మళ్ళీ గాలికేమో పడిపోతే బాగుండేది. అవు ఫ్రెండ్స్, అంత ఇబ్బంది అవుతుంది వర్షం. వర్షాలు ఉన్నాయా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈవినింగ్ ఏం చేస్తున్నావు? నువ్వు కూరగాయలు తెచ్చినట్టున్నావు. కొంత మరిగా ఏదో ఒకటి చెయ్యి. ఏమేమి కూరగాయలు తెచ్చుకున్నావు? కూరగాయలు అయితే బీరకాయ తెచ్చిన, బెండకాయ నేను నిన్న తెచ్చింది కదా అందుకు తీసుకురాలేదు. బెండకాయలు తీసుకోలేదు, మిరపకాయలు తెచ్చిన, టమాటాలు, పొన్నెకూర, మిరపకాయలు,
క్యాలీఫ్లవర్. క్యాలీఫ్లవర్ ఇష్టం కదా, క్యాబేజ్ తీసుకురాలేదు ఇక. క్యాలీఫ్లవర్ తెచ్చిన కదా, నెక్స్ట్ వీక్ తెద్దామని మన 2-3 డేస్ అయినాక. సొరకాయనా ఏంటిది? సొరకాయ కాదు, అదేంటి వంకాయలు కూడా తెచ్చిన, వంకాయలు తెల్ల వంకాయలు, ముళ్ళ వంకాయలు లాగా ఉంటాయి. ఓన్లీ ఆలుగడ్డ లేకుండా చేస్తే ఇష్టం కదా. ఆలుగడ్డ సపరేట్, ఈరోజు ఆలుగడ్డ చేసిన. అవును, నేను ఎక్కువ ఇష్టపడ. అట్లనే అల్లమెల్లి కదా ఉండేదా, తీసుకురాకపోతే ఉంటే మనీ మొన్న తీసుకొచ్చినావు కదా, మిక్సీ పెట్టిన ఈ రోజు మిక్సీ చేయాలి. అదే మొన్న తెచ్చినా కదా అని తీసుకురాలేదు. మొన్న నేను సిటీ పోయిన తెస్తి కదా, ఉన్నది అట్లా తీసుకురాలేదు. ఏం చేసినావమ్మా? ఆకుకూర ఒకటి తెచ్చిన, మళ్ళీ 2-3 డేస్ అయినాక తీసుకొస్తే వస్తుంది, ఇక వాడిపోతాయి కదా ఎక్కువ అయితే. అట్లని ఒకటే మధ్యలో కూడా మార్కెట్ రోజు కాకుండా మధ్యలో కూడా దొరుకుతాయి కదా, డైలీ దొరుకుతాయి. అట్లా అందుకు ఒకటే తీసుకొచ్చిన, ఏదో ఒకటి మంచిగా చేసేయమని. నైట్కి ఏదో ఒకటి వర్షంతో ఇబ్బంది అనిపిస్తుంది మనకు, సమస్య. మోల్ అయితే బాగా అవుతుంది, మరి ఏం చేస్తుంది. నా మీద ఒక చిక్క పడ్డది, అనిపిస్తున్నాయి కానీ పడట్లేదు. నా మీద ఒక చిక్క పడ్డది అంతే. వర్షం పడాలనే అనిపిస్తుంది. చేతి నొప్పి అయితే వంట చేయమని వచ్చేపాకి వంట చేసేసేయమని. మాది కూడా మొదలం కూడా అయిపోయింది. హోంవర్క్ చేసుకోండి అమ్మా, హోంవర్క్ చేసుకోండి. మామ కూడా తిని బయటికి పోయే, వరంగంట మామ కూడా ఇష్టమే. ఓసారి తినాలనిపిస్తే అడిగి మరీ తెమ్మని చెప్తాడు. మార్కెట్ పోతే రాజు జర తీసుకురమ్మనమ్మా అంటాడు. ఆయన తినేదే తక్కువ, కొంచెమే, మళ్ళా అంత ఇష్టంగా అడుగుతాడు కానీ కొంచెమే ఆకు తీసుకున్నాడు. తినే తక్కువ, తినేటివే కొన్ని. ఆయన నాన్ వెజ్ తిన్నాడు, ఏ సరి తిన్నాడు, తినే కొన్ని కూర్చుంటాడేమంటే ఇట్లా బయటకు వేస్తాడు. ఇష్టమైన కొన్ని ఏదో కొద్దిగా తింటాడు అంతే. ఏది ఇష్టంగా బాగా అట్లా తినేది ఇంకా గట్టిగా ఉండే వ్యక్తి, మరీ తక్కువ తినడం వల్లనే అంత వీక్ ఉన్నాడు. ఆరోగ్యంగా ఉన్నాడు కదా, అదే సంతోషం. కొంచెం తిన్నా సరే హెల్తీగా అవుతున్నాడు. ఎలాంటి టాబ్లెట్లు వాడకుండా ఆ ఏజ్లో కూడా అంత ఉన్నాడంటే గ్రేటే. ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, చిన్న ఏజ్లో కూడా టాబ్లెట్స్ కంపల్సరీ అయిపోయింది. షుగర్, బీపీ ఏదో ఉంటాయి. ఎన్నిసార్లు హాస్పిటల్కి అయినా కూడా షుగర్ బీపీ ఉంది అంటారు, అడుగుతారు, లేకుంటుంది. చెక్ చేసే లేకుంటుంది. బాబుకి చెక్ చేస్తే వెళ్ళనే వెళ్ళదు. అప్పుడప్పుడు ఆయన సొంతంగా టెస్ట్ చేసుకుంటాడు. వాళ్ళ అట్లా కాదు లేకుండా కానీ మామ ఎట్లంటే షుగర్ కోసం అయితే ఓసారి మార్నింగ్ వెళ్ళిపోతాడు. అదే షుగర్ టెస్ట్ కోసం ఎప్పుడు లేకుంటది కానీ 6 నెలలకు ఒకసారి చెక్ చేసుకోవాలంటాడు. అదే వెళ్తాడు. కానీ ఇప్పటి వరకు అయితే ఆరోగ్యంగా ఉన్నాడు. అమ్మ ఒక్కటి లేకపోవడం వల్ల తప్పితే ఆయనకి హెల్త్ అయితే మంచిగానే ఉంది. ఇంకా చాలా రోజులు అలాగే మంచిగా ఉండాలని కోరుకున్నాం. ఇంకా చాలా సంవత్సరాలు ఆయన మంచిగా ఉంటేనే మనం అందరం కూడా హ్యాపీగా ఉంటాం. అమ్మ లేదన్న బాధ ఇప్పటికి కూడా తగ్గట్లేదు కదా. సరే కంప్లీట్ చేయి. ఏం రాసినా పోయిన వాళ్ళ హోంవర్క్ ఇచ్చేదేమో. ఓకే ఓకే రాసి అన్నకు చెప్పేసారి. ఓకే రాసి. అక్కడ ఏం రాసినా? 3 letter వర్డ్స్ రాసింది. ఇప్పుడు పోయిన వాళ్ళు ఓకే కంప్లీట్ చేసుకో, మళ్ళీ లేకపోతే మార్నింగ్ ఇబ్బంది అవుతుంది. మొత్తం కంప్లీట్ చేసుకోమా, మళ్ళీ పొద్దున స్కూల్కి పోయేటప్పుడు ఏడుస్తావు. ఏడవకుండా కంప్లీట్ చేసుకో. సరే వంట చేయి, మరి వంట చేసినాక తిందాం. మరి డిన్నర్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు డిన్నర్లో టమాటా చారు చేసింది. టమాటా చారు అంటే నాకు చాలా ఇష్టము. నాతో పాటు నా కొడుకు, చిన్న కొడుకు నాకు మరీ ఇష్టము. పెద్దబాబుకేమో ఉల్లిగడ్డ చారు అంటే ఎక్కువ ఇష్టము టమాటా చారు కంటే. ఆలు కూడా ఈరోజు ఉదయం ఆలు కర్రీ, ఇప్పుడు నైట్కి మాత్రము టమాటా చారు చేసేది. నేనైతే కర్రీ కంటే చారు ఎక్కువ ఇష్టపడతా, అందుకు కొంచెం మీడియం చారు లాగా చేసేది.
మమ్మీ రానా బాగుంది ఫ్రెండ్స్. టమాటా చారు అయితే ఆల్మోస్ట్ ఎప్పుడు చేసినా కూడా బాగానే వస్తుంది. చాలా టేస్టీగా ఉంది. నాకు ఫ్రై అంటే ఇష్టం, కాకపోతే వీళ్ళ కోసం చారు. మాకేమో చారు అంటే బాగా ఇష్టం. అట్లా అని చారు చేయమంటారు. తన కర్రీ తీసుకుంటారు కూడా. తన కర్రీ చేసుకొని మాకు చారు తీసుకెళ్తారు. వర్షం వస్తుందని అనుకుంటే కొద్దిగా వడ్రట్టు చేసి బాగా వర్షం రాకపోతే ఎక్కువ వర్షం నైట్కి వస్తుంది. అతను చూడాలి. ఈరోజు అయితే ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్. పిల్లలు అయితే టీవీ చూస్తున్నారు, క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. క్రికెట్ అంటే పిల్లలకు చాలా ఇష్టము. అంటే ఇప్పుడు చూస్తున్నారు. కాబట్టి అదేవిధంగా సెలెక్షన్ కూడా చాలా ఇష్టము. మేమైతే ఎక్కువగా న్యూస్ ఛానల్స్, ఏమన్నా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఎక్కువ చూస్తున్నాము. న్యూస్ వాటి కంటే క్రికెట్ ఎక్కువ ఇష్టపడతారు కదా. స్పోర్ట్స్ ఛానల్స్, మూవీస్ కూడా ఈ స్పోర్ట్స్ ఎక్కువ చూస్తుంటారు. ఇంకా మూవీస్ కంటే కూడా మొత్తం క్రికెట్ చూస్తుంటారు. వాటి గురించి కామెంట్స్ వీళ్ళే చేస్తుంటారు. మా ఇద్దరు కొట్లాడుతుంటారు. వాడు గొప్ప అంటే వీడు గొప్ప అన్నట్టు కామెంట్ చేసుకుంటే ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటుంటారు. ఇలా గడుపుతుంటారు ఫ్రెండ్స్. చిన్నబాబు అయితే ఇంకా కాలేజీకి వెళ్ళలేదు, కౌన్సిలింగ్ జరగలేనందుకు. చిన్నబాబు అయితే స్కూల్కి వెళ్తున్నాడు, పాప వెళ్తుంది. ఈరోజు అయితే ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్. బాయ్ మరి అందరికీ. రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.